ఆదిలాబాద్ జిల్లాలోని తిరుపల్లి ఖిల్లా ప్రాంతాల్లో పోలీసులు భారీ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. 150 మంది సిబ్బందితో తెల్లవారుజామున చేపట్టిన తనిఖీల్లో సరైన పత్రాలు లేని 179 బైకులు, 5 ఆటోలు, కారును స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నంబర్ ప్లేట్లు వాడిన వారిపై, అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. గంజాయి, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. నేరాల నియంత్రణకు ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించాలని ప్రజలకు సూచించారు. అన్ని ట్రాఫిక్ రూల్స్ అందరూ స్ట్రిక్ట్గా పాటించాలి. వెహికల్ డాక్యుమెంట్లు కూడా అందరూ ప్రాపర్గా పెట్టుకోవాలి. ప్రాపర్ డాక్యుమెంట్లు ఉండేందంటే ఇప్పుడు అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ అయినా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇద్దరు వెహికల్ ఉన్నదంటే ప్రతి ఒక్కరు దానికి సంబంధించిన ఆర్సీ, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ. అవి 3 డాక్యుమెంట్ కంపల్సరీ ఉండాలి. లేక ఇలా ఏ ఒక్క డాక్యుమెంట్ లేకున్నా తర్వాత మీకు ఏదైనా యాక్సిడెంట్ అయితే ఇబ్బంది అవుతుంది. చేసినామంటే హెల్మెట్ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు మేము ఈ వెహికల్ అని పట్టుకొచ్చి మేము మీ వెహికల్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. మీరంతా వితౌట్ హెల్మెటే ఉన్నారు. వితౌట్ హెల్మెట్ ఎట్లా పోతారు అంటే ఏమున్నా సార్ మా ఇల్లు ఇక్కడనే ఉంటుంది అంటారు. యాక్సిడెంట్ అనేది ఎప్పుడైతే మనం చెప్పలేము. యాక్సిడెంట్ అనేది కూరగాయలకు పోయినప్పుడు కావచ్చు, ఊరికి పోయినప్పుడు కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. కాబట్టి మనకు ఒక అలవాటు కావాలి. సెల్ ఫోన్ ఏ విధంగా అయితే మనం తీసుకురాకుండా బయటకు రావడం లేదు, హెల్మెట్ కూడా అదేవిధంగా మనం బండి నడుపుతున్నామంటే హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి. సెల్ ఫోన్ లాగా హెల్మెట్ కూడా మనకు బాడీలో ఒక పార్ట్ లాగా కావాలి. లేకపోతే నెంబర్ ప్లేట్ను వంచుతాను, అది చీటింగ్ వస్తుంది. ఒకసారి మనకు అలాట్ అయిన నెంబర్ ప్లేట్ మార్చే అధికారం ఎవరికి లేదు. నెంబర్ ప్లేట్ దిద్దినా కనిపించకుండా చేసినా అది చీటింగ్, ఫోర్జరీలు వస్తుంది. అటువంటి వారిపై చాలా మందిపై కేసులు నమోదు చేస్తున్నాం. ఆ బండ్లు కూడా సీజ్ అవుతాయి. మీకు పడితే 100 రూపాయలు 200 ఫైన్ పడితే ఒకరు తప్పు చేస్తే హెల్మెట్ లేకపోతే. కానీ నెంబర్ ప్లేట్ చేంజ్ చేస్తే, దిద్దుతే, నెంబర్ ప్లేట్ కనిపించకుండా చేస్తే మీ బండి సీజ్ అవుతుంది, ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అవుతుంది. మళ్ళీ మేము కేసు అవుతుంది, మేము కోర్టు పంపడం జరుగుతుంది. మళ్ళీ మీ వెహికల్ తీసుకోవాలంటే కూడా కోర్టు ద్వారా తీసుకోవాల్సి వస్తుంది. ఈ కార్డన్ సెర్చ్లో పాల్గొన్న మా పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ మరియు దీనికి సహకరించిన తిరుపల్లి ఖిల్లా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం.